హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇవాళ నేను శ్రీదేవి భాగవతంలోని 9వ అధ్యాయంలోని మిగిలిన భాగంను వివరించబోతున్నాను. నిన్న విష్ణుదేవుడు అమ్మవారిని ఎలా ప్రార్థించారు, మధుకైటవుల్ని సంహరించటానికి అమ్మవారు ఆమె వక్రదృష్టితో వాళ్ళని ఎలా మాయామోహితులను చేయటం వల్ల విష్ణుదేవుడు ఏ విధంగా ఈ యుద్ధంలో గెలిచినారో తెలుసుకుందాము. సూతుడు ఈ విధంగా పలికాడు. భగవతి యొక్క ప్రేమరసముతో నిండిన వాకులను విని విష్ణుదేవుడు యుద్ధభీముకు వచ్చి నిలిచెను. యుద్ధము చేయు కోరికతో వారు కూడా ఆ స్వామి ఎదుట నిలిచిరి. భగవాన్ని తమ ఎదుట చూసి వారికి మిగుల సంతోషము కలిగెను. వారు ఆ స్వామితో ఇట్లు పలికిరి: చతుర్భుజుడవైన విష్ణువు, ఇప్పుడు నిలిచి యుద్ధము చేయము. నీలో రణమునరించు బలమైన కోరిక కలదు. గెలుపు ఓటములు ప్రారబ్ధం మీద ఆధారపడి ఉండును. ఇట్లు తలపోసి నీవు యుద్ధము చేయుట కుద్యమింపవలను. బలవంతుడు జయించును, కానీ అప్పుడప్పుడు భాగ్యవశమున దుర్బలుడు కూడా జయమును పొందును. అందువలన మహాత్ములైన పురుషులు ఎట్టి పరిస్థితుల యందును హర్షశోకములకు లోనుకారు. వారి మాటలను విని విష్ణుదేవుడు, నేను మొదటి నుండి దానవులకు శత్రువును. ప్రాచీన కాలమున ఎంతోమంది దైత్యులు నా చేత పరాజితులైరి. దానవ వైరిని అనిపించుకున్నాను. ఇప్పుడు మధుకైటవుల చేతిలో ఓడితినని దుఃఖించుట అనుచితమగును అని భావించెను. సూతుడు ఈ విధంగా పలికెను: మహాబాహువులగు మధుకైటవులు యుద్ధ సన్నద్ధులైరి. వారిని చూసి విష్ణు భగవానుడు మిగుల విచిత్రముగా ఒక ముష్టిఘాతము చేసెను. బలాభిమానులగు ఆ దైత్యులు కూడా పిడికిలి గుద్దులతో భగవంతుణ్ణి గాయపరిచిరి. ఇట్లు పరస్పరము భయంకర యుద్ధము జరగసాగెను. పోరు సలుపుచు అపార బలశాలురగు దానవులను చూసి భగవంతులకు శ్రీహరి దీనభావంతో భగవతి వైపు దృష్టి సారించెను. సూతుడు ఈ విధంగా పలికెను: అప్పుడు భగవంతుడు కరుణారస ప్రపూర్ణుడు వలె కనిపించెను. ఆ దానవులను చూసి భగవతి విరగబడి నవ్వెను. ఆమె కనులు ఎరుపెక్కెను. మన్మథ బాణముల వంటి తన చూపులతో కామ ప్రేమ భావమును తొణికిసిలాడించెను. చిరునగువుతో రంగరించిన ఆ దేవి చూపులు వారి ఇరువురిని హింసించినవి. ఆ పాపాత్ములు ఆమె వక్ర చూపులకు మోహితులైరి. మన్మథ బాణములచే వారి మనసులు వ్యాకులతలకు లోనయ్యను. ఇది ఎట్టి మనోహర అద్భుత దృశ్యము మన ఎదుట కనిపించుచున్నది అని తలపోయుచు వారు తన సౌందర్య ప్రభలను ప్రదర్శించుచున్న ఆ దేవుని చూచుచు నిశ్చేష్టులయ్యుండిరి. విష్ణు భగవానుడు దీన్ని గమనించెను, జాగ్రత్త వహించెను. దైత్యులు మోహితులైనారని దేవి అభిప్రాయమును పసిగట్టెను. ఆయన నవ్వుచు మేఘ గంభీర స్వరముతో మధుర వచనములతో ఇట్లు పలికెను: వీరులారా, నేను మీ యుద్ధ కౌశలమునకు మెచ్చితిని. మిగుల ప్రసన్నుడై వరమునిచ్చుటకు సంసిద్ధుడునైతిని. మీరు కోరిన వరము నొసగదను కోరుకొనుడు. ప్రాచీన కాలమున ఎంతోమంది దానులతో యుద్ధమునరించితిని, కానీ మీతో సమానమైన వారిని కనలేదు, వినలేదు. మీరు అనుపమ బలశాలురు కనుక మీ ఎడల మిక్కిలి ప్రసన్నుడైతిని. అపార బల సంపన్నులగు దానవులారా, మీ ఇరువురి సోదరుల కోరిక నేను తప్పక తీర్చెదను కోరుకొనుడు. సూతుడు వంచెను. అప్పుడు మధుకైటవులు కామాతులై ఉండిరి. వారికి తమ బలము పైన అభిమానము ఉండెను. వారి కనులు కమలముల వలె వికసించి ఉండెను. జగత్తును ఆహ్లాదపరచు మహామాయ వారి ఎదుట విరాజమానురాలై ఉండెను. విష్ణుదేవుని వచనములు విని కూడా వారి కనులు ఆ దేవి మీదనే ఉండెను. వారు తమ చూపును మరపలేకపోయిరి. అభిమానధనులకు వారు శ్రీహరితో ఇట్లు చెప్పసాగిరి: విష్ణు, మేము యాచించుటకు రాలేదు, నీవు మాకు ఇవ్వగలవు. దేవేశ్వర, మేమి తీసుకొన్నెదము. హృషికేశ, నీకేమి వరము కావలనో మమ్మల్ని ప్రార్థింపుము. వాసుదేవ, ఆశ్చర్యకరమగు నీ రణకౌశలమునకు మేము మిగుల ఆనందించితిమి. మధుకైటవులు మాటలకు విష్ణు భగవానుడు పలికెను: మీరు నా ఎడల ప్రసన్నులైనచో, నాకు వరము నేను అభిలాషించినచో వినుడు. మీరిరువురు నా చేతులతో మీ మరణమును స్వీకరించవలను అని పలికెను.
సూతుడు ఇదే విధంగా పలికెను. తదనంతరం భగవంతులకు శ్రీహరి మాటలను విని మధుకైటపులు మిక్కిలి ఆశ్చర్యమునకు లోనైరి. మనము మోసగించబడితమే అని వారు అంగీకరించి నిలుచుకున్నది. వారి ముఖముల మీద శోకమేఘములు ఆవరించెను. సర్వత్రా జలమే నుండి ఉండెను, ఎక్కడనూ భూమి లేదు. దీన్ని ఆలోచించి వారు ఒక పన్నాగమును పన్ని భగవంతునితో, జనార్దన, నీవు దేవతలకు స్వామివి, నీవే ముందు వరమునిచ్చిదనని పలికితివి. నీవిప్పుడు అసత్యమాడవు కనుక మేము కోరెడి వరమును కూడా ఇమ్ము. మాధవ, జలశూన్యమగు విశాల ప్రదేశమునందు మమ్మల్ని వధింపుము. ఇదే మాకు నీవు ఇవ్వవలసిన వరము అని పలికిడి. మేము నీ వలన మృత్యువును స్వీకరించితిమి, నీవు నీ వచనమును సత్యమునరింపుము అని పలికిరి. అప్పుడు భగవంతుడు సుదర్శన చక్రమును స్మరించెను, నవ్వుచూ పలికెను, భాగ్యశాలురారా, మిమ్ములను జలశూన్య విశాల ప్రదేశమునందే సంహరించదను. ఇట్లు నుడివి దేవాదిదేవుడగు విష్ణు భగవానుడు తన విశాలమగు తొడలను విస్తరింపజేసి జలమునందే జలరహిత స్థానము తయారు చేసి మధుకైటపులకు చూపెను. వెంటనే నుడివెను, ఈ స్థానమున జలము లేదు. మీరు మీ మీ మస్తకముల ఇచట ఉంచుడు. నేటి నుండి నేనును సత్యవాదినగుదును. మీరు కూడా సత్యమును దాటకుడు. భగవంతుడు నుడివిన వచనములను విని ఆ స్వామి సత్యసంధతను గూర్చి వారు ఆలోచింపసాగిరి. తదుపరి తమ 4 క్రోసుల విశాల శరీరములను మృత్యుముఖమున పడవేసిరి. అప్పుడు భగవంతుడు తన తొడలను ముడుచుకొనెను. దాన్ని చూసి మధుకైటవులకు మిక్కుల ఆశ్చర్యము కలిగెను. ఆ విచిత్రమైన తొడల మీద శిరములు నుంచమని భగవానుడు దైత్యులతో నుడివెను. వారు మస్తకములు నుంచిరి. అప్పుడు భగవంతుడు తన చక్రము చేత వారి తలలను ఖండించెను. మధుకైటవుల ప్రాణములు ఎగిరిపోయెను. అప్పుడు ఆ దైత్యుల రక్త మాంసములతో సముద్రము నిండిపోయెను. మునివరులారా, అప్పటి నుండి పృథివికి మేధిని అని పేరు వచ్చెను. అందువలన మన్ను తినుట నిషేధింపబడెను. మీరడిగిన ప్రసంగము అంతయు నేను మీకు వినిపించి తిని. విద్యాస్వరూపిణియగు మహామాయను నిరంతరము ఆరాధించుట విఘ్నపురుషుల సముచిత కర్తవ్యము. సకల దేవదానులు ఆ పరమశక్తిని ఉపాసింతురు. త్రిలోకముల యందు భగవతి కంటే శ్రేష్ఠురాలకు దేవత ఇంకెవరనూ లేరు. ఇది సత్యము. వేదములు, శాస్త్రములు దీనికి ప్రమాణములు. ఆ పరాశక్తి యొక్క నిర్గుణ స్వరూపమును కానీ సగుణ రూపమును కానీ ఉపాసించవలను. ఇది 9వ అధ్యాయం అండి. 9వ అధ్యాయము సంపూర్ణమైనది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా అమ్మవారి అనుగ్రహం వల్ల మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరును కాక.